వృషభ, కన్య, మకర రాశి వారు 2025లో వీటిని పొందే అవకాశం ఎక్కువగా ఉంది అని ఆ పోస్టులో ఉంది. వారు ఆ ఏడాది అంతా చాలా బిజీగా ఉంటారు. వృత్తిపరంగా మెరుగుపడతారు. డబ్బు ఎక్కువగా సంపాదిస్తారని జ్యోతిష్యుల అంచనా. ఆర్థికంగా బలంగా ఉంటారు. నమ్మకం, ప్రేమను అందించే భాగస్వామిని పొందుతారు. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న లక్ష్యాలను పూర్తి చేస్తారు. ఆదాయ మార్గాలు పెంచుకుంటారు. మరిన్ని అవకాశాలను సొంతం చేసుకుంటారు. మానసికంగా, శారీరకంగా స్ట్రాంగ్ గా ఉంటారు. పిల్లలను పొందుతారు అని ఆ జాబితాలో రాసి ఉంది. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది. ఇందులో రాసి ఉన్న విధంగా మీకు అంతా మంచి జరగాలని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే, సిటాడెల్ తో ప్రేక్షకులను పలకరించిన సమంత ఇప్పుడు తను రాబోయే సిరీస్ కోసం ఫ్యాంటసీ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారు. సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్ సిరీస్ రక్త్ బ్రహ్మాండికి ది బ్లడీ కింగ్డమ్ అనేది ఉపశీర్షిక. టుబాండ్ ఫేమ్ రాహీ అన్వల్ బర్వే దర్శకుడు. తాజాగా ఈ సిరీస్ సెట్ లోకి అడుగుపెట్టినట్లు తెలుపుతూ సామాజిక మాధ్యమాల వేదికగా ఓ ఫోటోను పంచుకున్నారు. మళ్ళీ యాక్షన్ మోడ్ లోకి వచ్చేసా అని వ్యాఖ్యలు జోడించారు సమంత. వృషభ, కన్య, మకర రాశి వారు 2025లో వీటిని పొందే అవకాశం ఎక్కువగా ఉంది అని ఆ పోస్టులో ఉంది. వారు ఆ ఏడాది అంతా చాలా బిజీగా ఉంటారు. వృత్తిపరంగా మెరుగుపడతారు. డబ్బు ఎక్కువగా సంపాదిస్తారని జ్యోతిష్యుల అంచనా. ఆర్థికంగా బలంగా ఉంటారు. నమ్మకం, ప్రేమను అందించే భాగస్వామిని పొందుతారు. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న లక్ష్యాలను పూర్తి చేస్తారు. ఆదాయ మార్గాలు పెంచుకుంటారు. మరిన్ని అవకాశాలను సొంతం చేసుకుంటారు. మానసికంగా, శారీరకంగా స్ట్రాంగ్ గా ఉంటారు. పిల్లలను పొందుతారు అని ఆ జాబితాలో రాసి ఉంది. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది. ఇందులో రాసి ఉన్న విధంగా మీకు అంతా మంచి జరగాలని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే, సిటాడెల్ తో ప్రేక్షకులను పలకరించిన సమంత ఇప్పుడు తను రాబోయే సిరీస్ కోసం ఫ్యాంటసీ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారు. సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్ సిరీస్ రక్త్ బ్రహ్మాండికి ది బ్లడీ కింగ్డమ్ అనేది ఉపశీర్షిక. టుబాండ్ ఫేమ్ రాహీ అన్వల్ బర్వే దర్శకుడు. తాజాగా ఈ సిరీస్ సెట్ లోకి అడుగుపెట్టినట్లు తెలుపుతూ సామాజిక మాధ్యమాల వేదికగా ఓ ఫోటోను పంచుకున్నారు. మళ్ళీ యాక్షన్ మోడ్ లోకి వచ్చేసా అని వ్యాఖ్యలు జోడించారు సమంత. వృషభ, కన్య, మకర రాశి వారు 2025లో వీటిని పొందే అవకాశం ఎక్కువగా ఉంది అని ఆ పోస్టులో ఉంది. వారు ఆ ఏడాది అంతా చాలా బిజీగా ఉంటారు. వృత్తిపరంగా మెరుగుపడతారు. డబ్బు ఎక్కువగా సంపాదిస్తారని జ్యోతిష్యుల అంచనా. ఆర్థికంగా బలంగా ఉంటారు. నమ్మకం, ప్రేమను అందించే భాగస్వామిని పొందుతారు. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న లక్ష్యాలను పూర్తి చేస్తారు. ఆదాయ మార్గాలు పెంచుకుంటారు. మరిన్ని అవకాశాలను సొంతం చేసుకుంటారు. మానసికంగా, శారీరకంగా స్ట్రాంగ్ గా ఉంటారు. పిల్లలను పొందుతారు అని ఆ జాబితాలో రాసి ఉంది. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది. ఇందులో రాసి ఉన్న విధంగా మీకు అంతా మంచి జరగాలని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే, సిటాడెల్ తో ప్రేక్షకులను పలకరించిన సమంత ఇప్పుడు తను రాబోయే సిరీస్ కోసం ఫ్యాంటసీ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారు. సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్ సిరీస్ రక్త్ బ్రహ్మాండికి ది బ్లడీ కింగ్డమ్ అనేది ఉపశీర్షిక. టుబాండ్ ఫేమ్ రాహీ అన్వల్ బర్వే దర్శకుడు. తాజాగా ఈ సిరీస్ సెట్ లోకి అడుగుపెట్టినట్లు తెలుపుతూ సామాజిక మాధ్యమాల వేదికగా ఓ ఫోటోను పంచుకున్నారు. మళ్ళీ యాక్షన్ మోడ్ లోకి వచ్చేసా అని వ్యాఖ్యలు జోడించారు సమంత. వృషభ, కన్య, మకర రాశి వారు 2025లో వీటిని పొందే అవకాశం ఎక్కువగా ఉంది అని ఆ పోస్టులో ఉంది. వారు ఆ ఏడాది అంతా చాలా బిజీగా ఉంటారు. వృత్తిపరంగా మెరుగుపడతారు. డబ్బు ఎక్కువగా సంపాదిస్తారని జ్యోతిష్యుల అంచనా. ఆర్థికంగా బలంగా ఉంటారు. నమ్మకం, ప్రేమను అందించే భాగస్వామిని పొందుతారు. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న లక్ష్యాలను పూర్తి చేస్తారు. ఆదాయ మార్గాలు పెంచుకుంటారు. మరిన్ని అవకాశాలను సొంతం చేసుకుంటారు. మానసికంగా, శారీరకంగా స్ట్రాంగ్ గా ఉంటారు. పిల్లలను పొందుతారు అని ఆ జాబితాలో రాసి ఉంది. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది. ఇందులో రాసి ఉన్న విధంగా మీకు అంతా మంచి జరగాలని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే, సిటాడెల్ తో ప్రేక్షకులను పలకరించిన సమంత ఇప్పుడు తను రాబోయే సిరీస్ కోసం ఫ్యాంటసీ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారు. సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్ సిరీస్ రక్త్ బ్రహ్మాండికి ది బ్లడీ కింగ్డమ్ అనేది ఉపశీర్షిక. టుబాండ్ ఫేమ్ రాహీ అన్వల్ బర్వే దర్శకుడు.
తాజాగా ఈ సిరీస్ సెట్ లోకి అడుగుపెట్టినట్లు తెలుపుతూ సామాజిక మాధ్యమాల వేదికగా ఓ ఫోటోను పంచుకున్నారు. మళ్ళీ యాక్షన్ మోడ్ లోకి వచ్చేసా అని వ్యాఖ్యలు జోడించారు సమంత. వృషభ, కన్య, మకర రాశి వారు 2025లో వీటిని పొందే అవకాశం ఎక్కువగా ఉంది అని ఆ పోస్ట్ లో ఉంది. వారు ఆ ఏడాది అంతా చాలా బిజీగా ఉంటారు. వృత్తిపరంగా మెరుగుపడతారు. డబ్బు ఎక్కువగా సంపాదిస్తారని జ్యోతిష్యుల అంచనా. ఆర్థికంగా బలంగా ఉంటారు. నమ్మకం, ప్రేమను అందించే భాగస్వామిని పొందుతారు. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న లక్ష్యాలను పూర్తి చేస్తారు. ఆదాయ మార్గాలు పెంచుకుంటారు. మరిన్ని అవకాశాలను సొంతం చేసుకుంటారు. మానసికంగా, శారీరకంగా స్ట్రాంగ్ గా ఉంటారు. పిల్లలను పొందుతారు అని ఆ జాబితాలో రాసి ఉంది. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది. ఇందులో రాసి ఉన్న విధంగా మీకు అంతా మంచే జరగాలని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే సిటాడెల్ తో ప్రేక్షకులను పలకరించిన సమంత ఇప్పుడు తను రాబోయే సిరీస్ కోసం ఫ్యాంటసీ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారు. సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్ సిరీస్ రక్త్ బ్రహ్మాండికి ది బ్లడీ కింగ్డమ్ అనేది ఉపశీర్షిక. టుబాండ్ ఫేమ్ రాహీ అన్వల్ బర్వే దర్శకుడు. తాజాగా ఈ సిరీస్ సెట్ లోకి అడుగుపెట్టినట్లు తెలుపుతూ సామాజిక మాధ్యమాల వేదికగా ఓ ఫోటోను పంచుకున్నారు. మళ్ళీ యాక్షన్ మోడ్ లోకి వచ్చేసా అని వ్యాఖ్యలు జోడించారు సమంత. వృషభ, కన్య, మకర రాశి వారు 2025లో వీటిని పొందే అవకాశం ఎక్కువగా ఉంది అని ఆ పోస్ట్ లో ఉంది. వారు ఆ ఏడాది అంతా చాలా బిజీగా ఉంటారు. వృత్తిపరంగా మెరుగుపడతారు. డబ్బు ఎక్కువగా సంపాదిస్తారని జ్యోతిష్యుల అంచనా. ఆర్థికంగా బలంగా ఉంటారు. నమ్మకం, ప్రేమను అందించే భాగస్వామిని పొందుతారు. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న లక్ష్యాలను పూర్తి చేస్తారు. ఆదాయ మార్గాలు పెంచుకుంటారు. మరిన్ని అవకాశాలను సొంతం చేసుకుంటారు. మానసికంగా, శారీరకంగా స్ట్రాంగ్ గా ఉంటారు. పిల్లలను పొందుతారు అని ఆ జాబితాలో రాసి ఉంది. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది. ఇందులో రాసి ఉన్న విధంగా మీకు అంతా మంచే జరగాలని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే సిటాడెల్ తో ప్రేక్షకులను పలకరించిన సమంత ఇప్పుడు తను రాబోయే సిరీస్ కోసం ఫ్యాంటసీ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారు. సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్ సిరీస్ రక్త్ బ్రహ్మాండికి ది బ్లడీ కింగ్డమ్ అనేది ఉపశీర్షిక. టుబాండ్ ఫేమ్ రాహీ అన్వల్ బర్వే దర్శకుడు. తాజాగా ఈ సిరీస్ సెట్ లోకి అడుగుపెట్టినట్లు తెలుపుతూ సామాజిక మాధ్యమాల వేదికగా ఓ ఫోటోను పంచుకున్నారు. మళ్ళీ యాక్షన్ మోడ్ లోకి వచ్చేసా అని వ్యాఖ్యలు జోడించారు సమంత. వృషభ, కన్య, మకర రాశి వారు 2025లో వీటిని పొందే అవకాశం ఎక్కువగా ఉంది అని ఆ పోస్ట్ లో ఉంది. వారు ఆ ఏడాది అంతా చాలా బిజీగా ఉంటారు. వృత్తిపరంగా మెరుగుపడతారు. డబ్బు ఎక్కువగా సంపాదిస్తారని జ్యోతిష్యుల అంచనా. ఆర్థికంగా బలంగా ఉంటారు. నమ్మకం, ప్రేమను అందించే భాగస్వామిని పొందుతారు. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న లక్ష్యాలను పూర్తి చేస్తారు. ఆదాయ మార్గాలు పెంచుకుంటారు. మరిన్ని అవకాశాలను సొంతం చేసుకుంటారు. మానసికంగా, శారీరకంగా స్ట్రాంగ్ గా ఉంటారు. పిల్లలను పొందుతారు అని ఆ జాబితాలో రాసి ఉంది. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది. ఇందులో రాసి ఉన్న విధంగా మీకు అంతా మంచే జరగాలని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే సిటాడెల్ తో ప్రేక్షకులను పలకరించిన సమంత ఇప్పుడు తను రాబోయే సిరీస్ కోసం ఫ్యాంటసీ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారు. సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్ సిరీస్ రక్త్ బ్రహ్మాండికి ది బ్లడీ కింగ్డమ్ అనేది ఉపశీర్షిక. టుబాండ్ ఫేమ్ రాహీ అన్వల్ బర్వే దర్శకుడు. తాజాగా ఈ సిరీస్ సెట్ లోకి అడుగుపెట్టినట్లు తెలుపుతూ సామాజిక మాధ్యమాల వేదికగా ఓ ఫోటోను పంచుకున్నారు. మళ్ళీ యాక్షన్ మోడ్ లోకి వచ్చేసా అని వ్యాఖ్యలు జోడించారు సమంత. వృషభ, కన్య, మకర రాశి వారు 2025లో వీటిని పొందే అవకాశం ఎక్కువగా ఉంది అని ఆ పోస్ట్ లో ఉంది. వారు ఆ ఏడాది అంతా చాలా బిజీగా ఉంటారు. వృత్తిపరంగా మెరుగుపడతారు. డబ్బు ఎక్కువగా సంపాదిస్తారని జ్యోతిష్యుల అంచనా. ఆర్థికంగా బలంగా ఉంటారు. నమ్మకం, ప్రేమను అందించే భాగస్వామిని పొందుతారు. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న లక్ష్యాలను పూర్తి చేస్తారు. ఆదాయ మార్గాలు పెంచుకుంటారు. మరిన్ని అవకాశాలను సొంతం చేసుకుంటారు. మానసికంగా, శారీరకంగా స్ట్రాంగ్ గా ఉంటారు. పిల్లలను పొందుతారు అని ఆ జాబితాలో రాసి ఉంది. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది. ఇందులో రాసి ఉన్న విధంగా మీకు అంతా మంచే జరగాలని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే సిటాడెల్ తో ప్రేక్షకులను పలకరించిన సమంత ఇప్పుడు తను రాబోయే సిరీస్ కోసం ఫ్యాంటసీ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారు. సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్ సిరీస్ రక్త్ బ్రహ్మాండికి ది బ్లడీ కింగ్డమ్ అనేది ఉపశీర్షిక. టుబాండ్ ఫేమ్ రాహీ అన్వల్ బర్వే దర్శకుడు. తాజాగా ఈ సిరీస్ సెట్ లోకి అడుగుపెట్టినట్లు తెలుపుతూ సామాజిక మాధ్యమాల వేదికగా ఓ ఫోటోను పంచుకున్నారు. మళ్ళీ యాక్షన్ మోడ్ లోకి వచ్చేసా అని వ్యాఖ్యలు జోడించారు సమంత.
వృషభ, కన్య, మకర రాశి వారు 2025లో వీటిని పొందే అవకాశం ఎక్కువగా ఉంది అని ఆ పోస్టులో ఉంది. వారు ఆ ఏడాది అంతా చాలా బిజీగా ఉంటారు. వృత్తిపరంగా మెరుగుపడతారు. డబ్బు ఎక్కువగా సంపాదిస్తారని జ్యోతిష్యుల అంచనా. ఆర్థికంగా బలంగా ఉంటారు. నమ్మకం, ప్రేమను అందించే భాగస్వామిని పొందుతారు. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న లక్ష్యాలను పూర్తి చేస్తారు. ఆదాయ మార్గాలు పెంచుకుంటారు. మరిన్ని అవకాశాలను సొంతం చేసుకుంటారు. మానసికంగా, శారీరకంగా స్ట్రాంగ్ గా ఉంటారు. పిల్లలను పొందుతారు అని ఆ జాబితాలో రాసి ఉంది. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది. ఇందులో రాసి ఉన్న విధంగా మీకు అంతా మంచి జరగాలని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే సిటాడెల్ తో ప్రేక్షకులను పలకరించిన సమంత ఇప్పుడు తను రాబోయే సిరీస్ కోసం ఫ్యాంటసీ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారు. సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్ సిరీస్ రక్త బ్రహ్మాండికి ది బ్లడీ కింగ్డమ్ అనేది ఉపశీర్షిక. టుబాండ్ ఫేమ్ రాహి అన్వల్ బర్వే దర్శకుడు. తాజాగా ఈ సిరీస్ సెట్ లోకి అడుగుపెట్టినట్లు తెలుపుతూ సామాజిక మాధ్యమాల వేదికగా ఓ ఫోటోను పంచుకున్నారు. మళ్ళీ యాక్షన్ మోడ్ లోకి వచ్చేసా అని వ్యాఖ్యలు జోడించారు సమంత. వృషభ, కన్య, మకర రాశి వారు 2025లో వీటిని పొందే అవకాశం ఎక్కువగా ఉంది అని ఆ పోస్టులో ఉంది. వారు ఆ ఏడాది అంతా చాలా బిజీగా ఉంటారు. వృత్తిపరంగా మెరుగుపడతారు. డబ్బు ఎక్కువగా సంపాదిస్తారని జ్యోతిష్యుల అంచనా. ఆర్థికంగా బలంగా ఉంటారు. నమ్మకం, ప్రేమను అందించే భాగస్వామిని పొందుతారు. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న లక్ష్యాలను పూర్తి చేస్తారు. ఆదాయ మార్గాలు పెంచుకుంటారు. మరిన్ని అవకాశాలను సొంతం చేసుకుంటారు. మానసికంగా, శారీరకంగా స్ట్రాంగ్ గా ఉంటారు. పిల్లలను పొందుతారు అని ఆ జాబితాలో రాసి ఉంది. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది. ఇందులో రాసి ఉన్న విధంగా మీకు అంతా మంచి జరగాలని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే సిటాడెల్ తో ప్రేక్షకులను పలకరించిన సమంత ఇప్పుడు తను రాబోయే సిరీస్ కోసం ఫ్యాంటసీ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారు. సమంత ప్రధాన